స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప ఎమ్మెల్యే అక్కడ అమర్నాథ్ రెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేయడు అంటే జగన్ని నమ్మి కాకుండా తెలుగుదేశానికి భయపడి రాజీనామా చేశారన్నటువంటిది అప్పుడు ఆయన మీద ఉన్నటువంటిది జగన్ తో చెప్పకుండా కూడా చేశారన్నటువంటిది ఇప్పుడు అక్కడ ఇజ్జత్ కా సవాల్ వచ్చింది తాజాగా పులివెందులకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కూడా అదే ఎస్పెషల్లీ టోటల్గా అక్కడ వచ్చేటప్పటికి ఇప్పటికీ తెలుగుదేశం దాన్ని హస్తగతం చేసుకోవడం కష్టమైనటువంటి అంశమే ఓవరాల్గా ఈ నెల 27వ తారీఖున ఎన్నిక జరగబోతున్నటువంటి సందర్భంలో మొత్తం 9 మంది జెడ్పీటీసీలు టీడీపీకి అండగా ఉన్నారని వైసీపీకి 38 మంది జెడ్పీటీసీలు ఉన్నారు మెజార్టీ వాస్తవానికి ఇప్పటికీ వైసీపీకే గట్టిగా ఉంది టీడీపీ గట్టిగా ప్రయత్నాలు ఏమైనా మొదలు పెడుతుందా అన్నటువంటి అనుమానం ఉంది 15 మంది దాకా జెడ్పీటీసీలు అటు రావడానికి రెడీలో ఉన్నారన్నటువంటి ప్రచార నేపథ్యంలో 7-8 మంది ఖర్చుతో పాటు అదనంగా ఒక 3 కోట్ల రూపాయలు ఆశిస్తున్నారు వాళ్ళకి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతోంది అన్నటువంటి సందర్భంలో ఇప్పుడు క్యాంపు రాజకీయాలు ప్రారంభమైనాయి అందరినీ కూడా బెంగళూరుకే హైదరాబాద్కే ఓవరాల్గా చూసుకుంటే క్యాంపుకి తరలించి అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చేటటువంటి ప్రక్రియకి అయితే రంగం సిద్ధమవుతోంది వైసీపీ అధిష్టానం బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డికి ఖరారు చేసింది ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించి పోటీ చేసేయండి మిగతా అన్ని హస్తగతం చేసుకుంటోంది ఇక్కడ మరి ఏం చేస్తారన్నటువంటి చూడాల్సి ఉంది